హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనం అటుకులతో మిక్చర్ చేసుకుంటాం కదా, పోహా మిక్చర్. అది ఎలా తయారు చేస్తారో చూపిస్తానమాట. సో ముందుగా మనమైతే అటుకులు తీసుకోవాలి. అటుకులు అంటే 2 టైప్స్ ఉంటాయి మనకి. గట్టిగా ఉండే అటుకులు ఉంటాయి, పేపర్ అటుకులు ఉంటాయి. సో మనం ఈ మిక్చర్కి అయితే పేపర్ అటుకులతో అయితే బాగుంటుంది. సో పోహా మిక్చర్ అటుకులు అయితే తీసుకొని ఒక కడాయి పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకోవడం అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోకూడదు. లైట్గా కొంచెం ఆ అటుకులు బాగా మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా అయ్యే వరకు మనం వేయించుకుంటాం అన్నమాట. ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి. కళాయిలో వేయంగానే ఆయిల్ కానీ ఏమీ వేయద్దు. జస్ట్ ఖాళీ కడాయి ఒకటి పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఉన్న అటుకుల్ని వేసేసి నీట్గా వేయించుకుంటాం అన్నమాట. జస్ట్ అది చూపిస్తున్న విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది. సో ఆ వేయించిన అటుకులను అయితే మనం ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్లోకి తాలింపు కోసం ఒక కడాయి అయితే పెట్టుకొని దానికి మనకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే పోసుకుంటాం. మనకు అటుకుల క్వాంటిటీ బట్టి మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ అటుకులు పీల్చేస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ఎండుమిరపకాయలు ఒక 3, ఇంగువ ఎందుకు అంటే కొంచెం అరుగుదలకి బాగుంటుంది. నెక్స్ట్ ఒక కడాయిలో అయితే ఆయిల్ ఆల్రెడీ తీసుకున్నాక హీట్ అయిపోయి ఉంటుంది. పల్లీలు అయితే యాడ్ చేసుకుంటాం. లైట్గా పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు అట్లా తాలింపుకి వేసుకుంటాం కదా, అట్లా కొంచెం ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆ జీలకర్ర కూడా కొంచెం మనకి చిటపట్లాడిన తర్వాత ఇంగువ కొంచెం టేస్ట్కి ఎక్కువ వేస్తే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. సో కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి వేసేసి మనం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు లైట్గా ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసిన వెంటనే ఆ కరివేపాకులో ఉన్న పచ్చి వాసన, పచ్చిదనం అంతా పోయి ఆ కరివేపాకు కూడా మొత్తం వేయించే వరకు అయితే తిప్పుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ పల్లీలు వేసాం కాబట్టి మనం తిప్పకుండా ఒకే చాటు ఉంటే పల్లీలు ఒక పక్కనేమో మాడిపోతాయి, ఒక పక్కనేమో వేగకుండా ఉంటాయి. నెక్స్ట్ కరివేపాకు కూడా అంతే, పక్కకి ఆయిల్లో పడ్డాయి కొంచెం ఏమో మాడిపోతే పైన అయితే అట్లానే ఉంటాయి. సో అలా కాకుండా తిప్పుతూ ఉండాలి. తర్వాత ఎండుమిరపకాయ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్, పెద్ద వేస్తే మళ్ళీ బాగోదు. సో మిక్చర్లో కాబట్టి చిన్న పీసెస్ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసి మళ్ళీ తిప్పుకుంటాం అన్నమాట. తిప్పుకొని ఇలా ఫ్రై అయ్యే వరకు కంటిన్యూస్గా తిప్పుకుంటాం. సో వన్స్ ఈ ఫ్రై అయిన తర్వాత పసుపు ఎంతంటే అంత కొంచెం పసుపు, మనకి కొంతమంది ఎక్కువ పసుపు తినే వాళ్ళు ఉంటారు. సో లైట్గా పసుపు తర్వాత ఆ పసుపు కూడా మనకి కొంచెం వేగే వరకు ఆయిల్లో కొంచెం తిప్పుకోవాలన్నమాట. తిప్పేసిన తర్వాత మనకి సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టు, కొంతమంది ఎక్కువ సాల్ట్ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ సాల్ట్. దాన్ని బట్టి మనం సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత ఆ సాల్ట్ అనేది కొంచెం కరిగే వరకు మళ్ళీ తిప్పుకొని చూపిస్తున్న తగినంత సాల్ట్ వేసేసుకొని ఆ సాల్ట్ అంతా కరిగే వరకు ఒక 2-3 టైమ్స్ అయితే తిప్పుకుంటాం అన్నమాట. ఇదంతా కూడా మనము సిమ్లోనే ఉంచి చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే పల్లీలు అనేవి త్వరగా మాడిపోతాయి. సో సాల్ట్ వేసుకొని మళ్ళీ తిప్పుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి అయిపోతుంది. తర్వాత మనము ఆల్రెడీ ఆరబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకుల్ని తాలింపులో వేసేసి నీట్గా మనం మామూలుగా పులిహోర చేసేటప్పుడు తాలింపు వైట్ రైస్ ఎట్లా అయితే మిక్స్ చేస్తామో అదే విధంగా మనం ఈ తాలింపుని అటుకుల్ని కంప్లీట్గా అయితే మొత్తం అంతా తాలింపు అటుకులకి పట్టేలాగా మిక్స్ చేసుకుంటే అటుకులు మిక్చర్ రెడీ. మా డాడీకి అయితే టేస్ట్ ఇచ్చాము, సూపర్ అని.